ఓం నమ శివాయ. 16 సోమవారాల వ్రతం పరమేశ్వరుడైన శివుడి అనుగ్రహం కోసం అత్యంత భక్తితో చేసే పవిత్రమైన వ్రతం. ఈ వ్రతం చేసే రోజు బ్రహ్మముహూర్తమున లేచి తలస్నానం చేయాలి. అద్దం చూసుకోకూడదు, ఉప్పు తినకూడదు, తాకకూడదు. ఈ వ్రతానికి ముఖ్యమైనది గోధుమ రవ్వ ప్రసాదం అండి. ముందుగానైతే మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఉంటుంది కదా, మంచిగా వేయించుకొని ఇంకా కొన్ని వేడి నీళ్ళు పోసుకొని బెల్లం వేసుకొని ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాత్రలో పంచామృతం సిద్ధం చేసుకోవాలి అభిషేకానికి. ఇంకా ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవైతే కలుపుకొని పెట్టుకోవాలి పక్కకి. నేనైతే ఈరోజు ఉపవాసం ఉంటా అండి, పొద్దుంచి సాయంత్రం వరకు. ఇంకా ఉండలేని వాళ్ళైతే పండ్లు, పాలు తీసుకోవచ్చు. ఈ వ్రతం అయితే వరుసగా 16 సోమవారాలు అయితే చేయాలండి. ఒకవేళ మీకు ఏదన్నా ఆటంకం వచ్చిందనుకో, ఆ వారం వదిలిపెట్టేసి మళ్ళీ ఇంకొచ్చే వారం అయితే కంటిన్యూ చేయాలి. ఇంకా మనం పూజా మందిరం కూడా అంతా శుభ్రం చేసుకొని పటాలను కూడా బొట్లు పెట్టుకోవాలండి. ఇంకా బిల్వ పత్రాలు అయితే సిద్ధం చేసుకోవాలి. ఈ వ్రతానికి ముఖ్యమైనటువంటిది పుట్టమన్నుతో చేసే శివలింగం అండి. ఏ వారానికి ఆ వారం శివలింగాన్ని అయితే తయారు చేసుకోవాలి. ఇంకా ఆ రోజు పూజ చేసేసుకొని ఇంకా మరుసటి రోజైతే ఆ శివలింగం ఉంటుంది కదా, ఒక డబ్బాలో పెట్టుకొని భద్రపరచుకోవాలి. 17వ సోమవారం అయితే ఈ 16 శివలింగాలు దేవుడి ముందు పెట్టుకొని పూజించి ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయాలి. ఈ వ్రతం అయితే ఆషాఢ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి మధ్యలో వచ్చే 16 సోమవారాలు అయితే చేసుకోవాలంటారు. అంటే చాతుర్మాస్యం అంటారు కదా. ఇంకా మన ఇష్టం అండి, మనకు చేసుకోవాలనిపిస్తే ఎప్పుడైనా చేసుకోవచ్చండి, చాతుర్మాస్యంలోనే కాదు. ఇంకా ఈ వ్రతం చేసే రోజైతే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ మొత్తం రోజంతా గడపాలి. ఇంకా మనం కొన్ని బియ్యం పెట్టుకోవాలండి చిన్న గిన్నెలో. శ్వేత అక్షంతలు చేసుకోవాలి కదా. శ్వేత అక్షంతలు చేసుకోవడానికైతే ఆ బియ్యంలో విభూతి వేసుకోవాలి. ఇంకా ఒక్క చుక్క నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి, అంతే అండి. ఈ వ్రతానికైతే గణపతిని సిద్ధం చేసుకోవాలండి. చిన్న ప్లేట్లో పెట్టుకొని అయితే పెట్టుకోవాలి. మనం చేసుకున్న ప్రసాదం ఉంది కదండి, రవ్వ ప్రసాదము, అదైతే ఒక భాగం మనం తినాలి, ఒక భాగం ఆవుకు పెట్టాలి, ఇంకో భాగం అయితే ఎవరికైనా ఇవ్వాలండి. వ్రత పుస్తకంలోనైతే ఆ రోజు సాయంత్రం ఒకరికి తాంబూలం ఇవ్వాలనైతే ఉంటుంది. ఇంకా మన ఇష్టం అండి. 16 సోమవారాలు చేసుకొని ఇంకా 16 సోమవారం నాడు ఒక 5 మందినైనా పిలుచుకొని, లేకపోతే ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం అనే ఇవ్వచ్చండి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఈ వ్రతం స్టార్ట్ చేస్తాం కదా, 3 వారాలైతే ఎటువంటి ఆటంకం రాకూడదు. ఇంకా 4వ వారం వచ్చినా ఏం కాదు, కానీ 3 వారాలైతే కంటిన్యూస్గా చేయాలండి. ఇంకా కలశం అయితే మీ ఇష్టం అండి, నేనైతే పెట్టలేదు. ఇంకా ఆచారం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, దీనికి కంపల్సరీ అని ఏం లేదు. ఇంక ఇప్పుడు పుట్టమన్ను అయితే ఒక జల్లెడలు వేసుకొని మంచి జల్లెడ పట్టుకోవాలి. ఇంకా విభూది వేసుకొని మంచిగా తడుపుకొని శివలింగం అయితే చేసుకోవాలి. పుట్టమన్నుతో చేసిన శివలింగానికి అయితే అభిషేకం చేయడానికి రాదు కదా, కరిగిపోతుంది. అందుకే మనము ఇత్తడిది ఉంటుంది కదండి, చిన్న శివలింగం మన ఇంట్లో, దానికి అభిషేకం చేసుకోవాలి. మన తల రాతను కూడా తిరగ రాసే వ్రతం అండి ఇది. అసలు నిజంగా చెప్తున్నా, ఈ పూజ చేసి చూడండి మీరు, మీ లైఫ్ అయితే కంప్లీట్ చేంజ్ అవుతుందండి. అసలు మీరు చూడండి ఒక్కసారి చేసి అయితే. పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగిందంట, భూలోకంలో ఇంతమంది ఇన్ని బాధలు పడుతున్నారు కదా, ఒక వ్రతం ఏదైనా ఉందా ఈ బాధలన్నీ పోవడానికి అని. అంటే పరమశివుడే స్వయంగా చెప్పిన వ్రతం అండి ఇది, 16 సోమవారాల వ్రతము. స్వయంగా శివుడే చెప్పిన వ్రతం అండి ఇది. ఇంకా ఎంత మహిమాన్వితమైనదో ఇంకా మనం తెలుసుకోవచ్చు. ఈ వ్రతం చేసిన వాళ్ళకైతే ఆర్థిక ఇబ్బందులు ఉండవంటారు. ఇంకా పెళ్లి కాని వారికి కూడా మంచి సంబంధం వచ్చి పెళ్లి కూడా అవుతుంది అంటారండి. ముత్తైదువులకు కూడా అఖండ సౌభాగ్యాన్ని అయితే ఇస్తుందంటారు. ఆరోగ్యం కోసము, విడిపోయిన భార్యాభర్తలను కలపడం కోసము. ఇంకా ఈ వ్రతం చెయ్యలేనిదంటూ ఏమీ ఉండదు అని ఒక నమ్మకం అయితే ఉందండి. ఇంకా ఈ పూజ మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు. ఇంకా మీకు బయట ప్లేస్ ఉంటే బయట కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా నాకు బయట ప్లేస్ లేదు కాబట్టి నేను పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను. ఇంకా మనం పుట్టమన్నుతోని అయ్యవారిని చేసుకున్నాక అమ్మవారిని చేసుకోవాలి కదా. ఇంకా తమలపాకులోనైతే కొంచెం పసుపు తీసుకొని గౌరీదేవిని అయితే సిద్ధం చేసుకోవాలండి. ఇంకా చేసుకొని బొట్టు పెట్టుకొని పెట్టేసుకోవాలి అయ్యవారి పక్కకి. ఇంకా ఈ పూజలోనైతే ముందు మనం గణపతికి షోడశోపచార పూజ చేయాలి. ఇంకా ఆ తర్వాత పరమేశ్వరునికి, పార్వతీదేవికి కూడా షోడశోపచార పూజ చేయాలి. ఇంకా షోడశోపచార పూజ అయిపోయినాక అంగపూజ ఉంటుందండి. ఇంకా మొత్తం మనం పుస్తకంలో ఉంటుంది, మనం స్టెప్ బై స్టెప్ అది చూసుకుంటూ మనం చేసుకోవచ్చు. ఇంకా అంగపూజ అయిపోయినాక మనము స్తోత్రాలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ శ్వేత అక్షంతలతోని శివ అష్టోత్తర శతనామాలు అయితే చదువుకోవాలండి. బిల్వాష్టకం, లింగాష్టకం, రుద్రం, ఇంకా మీకు ఏది వస్తే అదండి, ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా భార్యాభర్తలది ఏమైనా సమస్య ఉంటే అర్ధనారీశ్వర స్తోత్రం అని మీరు ఫోన్లో టైప్ చేసి వచ్చేస్తుంది. ఇంకా అదైతే చదువుకోవచ్చు. ఇంకా అది రోజు చదువుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయండి. ఇంకా షోడశోపచార పూజ అయిపోయినాక మనము దీపం, ధూపం, నైవేద్యం అన్నీ చూపించినాక ఇంకా ఇంకా 5 వ్రత కథలు అయితే చదువుకోవాలండి. వ్రత కథలు చదువుకున్నాక అగ్గ్యాలు అయితే ఇవ్వాలి, మనం 8 అగ్గ్యాలు ఇవ్వాలి. అది ఎట్లనో మీకు చూపిస్తా అండి, మీరు చూస్తుండండి వీడియో. ఇట్లా పతితోనైతే వస్త్రం చేసుకొని
ఒకటి గణపతి దగ్గర, ఒకటి అయ్యవారి దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఈ వ్రతం స్వయంగా పార్వతీదేవి పరమశివుడిని పెళ్లి చేసుకోవడానికైతే చేసిందంటండి. ఈ వ్రతం గురించి స్వామి స్వయంగా ఆయన నోరుతోని చెప్పాలని పార్వతీదేవి అయితే చెప్పదనమాట. ఈ 5 వ్రత కథలు చదువుతాం గదండీ! ఆ 5 వ్రత కథలలో ఒక్కొక్క కథలో ఒక్కొక్క మహాత్యం అయితే ఉంటుంది. ఒక కథలో విడిపోయిన భార్యాభర్తలను కలపడము, ఇంకొక కథలో కుష్టు వ్యాధి అంటే ఆరోగ్యము మంచిగా కావడము, ఇంకొక కథలోనైతే ఇంకా పోయిన ప్రాణం అయితే తిరిగి వస్తది. సౌభాగ్యం అయితే నిలుపుతుంది. ఇంకిట్లా మనం తాంబూలం సిద్ధం చేసుకోవాలండి. 2 తమలపాకులు, ఒక పండు, ఇంకా వక్క. ముందుగా వినాయకుని దగ్గర పెట్టుకొని, తర్వాత అయ్యవారి దగ్గర కూడా పెట్టుకోవాలి. ఇంకా ఈ నీళ్ళైతే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని, ఇంకొక ఖాళీ గిన్నె కూడా పెట్టుకోవాలి అగ్గియాలు ఇవ్వడానికి. ఇంకా కొబ్బరికాయ, గ్లాసు. ఇంకా ఆచమనం చేయడానికి ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకోవాలి. ఇంకా దేవుడికి కూడా సెపరేట్‌గా పంచపాత్ర తీసుకోవాలి. ఇంకా ముందుగానైతే దీపారాధన చేసుకోవాలి. ఇంకా మన ఇష్టం అండి. నువ్వుల నూనె అయినా పోయొచ్చు, లేకపోతే ఆవు నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ వ్రతం చేసుకునే రోజు శివాలయానికి పోయి శివుడికి అభిషేకం చేపిస్తే కూడా చాలా మంచిదండి. కొంతమంది భయపడుతూ ఉంటారండి. ఈ వ్రతం నేను ఇలా చేయాలి, అసలు నాతోనైతదా? అసలు మీరు ఏం భయపడకండి. మీకు ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయండి. అన్నీ తెలుసుకొని చెయ్యండి. అసలు ఎంత మహిమాన్వితమైన వ్రతం అంటే మీరు చేస్తే అప్పుడు మీకు తెలుస్తది. అందరం అండి అసలు కనీసం ఒక్కసారైనా మన జీవితంలో ఈ పూజ చేసుకుంటే ఇంకా మోక్షం అనేది మనకు కచ్చింది అని మన వ్రత పుస్తకంలోనే ఉంటుందండి. ఇంకా ముందుగానైతే ఏకహారతి వెలిగించుకొని దీపాలైతే వెలిగించుకోవాలండి. ఇంకా వెలిగించుకున్నాక బొట్లు పెట్టుకోవాలి. నేను కూడా ముందు చాలా భయపడ్డా అండి. అసలు ఈ వ్రతం నాతోనైతదా? అసలు ఎట్లా ఆ రోజు ఉప్పు ముట్టుకోవద్దంటారు, తినొద్దంటారు, ఎట్లా ఏంది అని. కానీ మీరు ఒక్కసారైతే మొదలుపెట్టండి. ఆ శివుడే మీతోని ముందుకు నడిపిస్తాడండి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు కదా! దీనికి ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఒకరోజైతే నేను ఇట్లా నడుచుకుంటూ పోతున్నా రోడెంబడి. నా వెనక నుంచి ఒక ఎద్దు అయితే ఉరుకొస్తుందండి నన్ను పొడవడానికి. అది నేను అసలు చూడను కూడా చూడలేదు. నా వెనక ఉన్న వాళ్ళు అరుస్తున్నారు. అయితే ఎందుకబ్బా అరుస్తున్నారని నేను వెనకకి మరి చూసేసరికి అసలు అది అట్లనే ఆగిపోయిందండి. మీరు నమ్ముతారా అసలు ఇది? మీరు నమ్మరా ఇగ గాని అసలు ఇది నేను చెప్పేది మాత్రం నిజమండి. ఇది ఆ శివయ్య మహిమ కాకపోతే ఇంకేందండి? పుట్టమన్నుతో చేసిన శివలింగానికి అభిషేకం చేస్తే కరిగిపోతది గదా! మనం చిన్న ప్లేట్‌లో మన ఇంట్లో ఉంటది గదా! ఇత్తడిది శివలింగము అదైతే పెట్టుకొని ముందుగా నీళ్ళతోని అభిషేకం చేయాలండి. ఇంకా ఆ తర్వాత మనం పంచామృతం చేసుకున్నాం గదా! దాంతోని చేయాలి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నీళ్ళతోని చేయాలి. నీళ్ళతోని చేసుకొని ఇంకా మంచిగా గంధం బొట్టయితే పెట్టుకోవాలి. గంధమైనా పెట్టుకోవాలి, విభూతైనా. నా వీడియోస్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నాకు గూడా సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను. ఇంకా మనం దీపారాధన చేసుకోవాలండి. చేసుకొని ధూపం గూడా చూపిచ్చి, ఇంకా బుక్ అయితే రెడీ చేసుకోవాలి. 16 సోమవారాల వ్రతం అని బుక్ ఉంటది. ఈ పూజా స్టోర్‌లో దొరుకుతది. ఇంకా ముందుగానైతే మనం ఆచమనం చేసుకోవాలండి. ఇంకా ఫస్ట్ అయితే చేతిలో కొన్ని నీళ్ళు పోసుకొని ఒక గిన్నెలకైతే వదిలిపెట్టేసేయాలి. తర్వాత 3 సార్లు తాగాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అనుకుంటూ తాగాలండి. తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని గిన్నెలకు వదిలిపెట్టేసేయాలి. ఇంకా చెయ్యి గూడా ఇంకొక కర్చీప్ అయితే దగ్గర పెట్టుకోవాలండి మనం పూజ చేస్తుంటే. ఇంకా చెయ్యి దానికి తుడిచేసుకోవాలి మంచిగా. కొన్ని అక్షంతలు చేతిలోకి తీసుకొని అది వాసన చూసుకుంటూ ఈ మంత్రం చదవాలి. బుక్‌లో ఉంటదది. ఇంకా ఆ అక్షంతలైతే మన ఎడమ పక్కకేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ప్రాణాయామం చేసుకొని సంకల్పం గూడా చెప్పుకోవాలండి. ఇంకా అది అయిపోయినంక కలశారాధన ఉంటది. ఇంకో ఇట్లనైతే మనం బొట్లు పెట్టుకోవాలి కలశానికి. ఇంకా పైన తమలపాకు బోర్లిచ్చి ఆ మంత్రం ఉంటదండి కలశారాధన అని. ఇంకా చదువుకొని మనం ఆ తమలపాకు ఆ నీళ్ళలో దిప్పుకుంటూ ఆ మంత్రం చదవాలి. ఇంకా మనమంతా చదువుకున్నాక ఆ నీళ్లుంటాయి గదండీ! ఫస్ట్ గణపతి మీద జల్లాలి. ఆ తర్వాత శివయ్య మీద, అమ్మవారి మీద జల్లినంక ఇంకా మన మీద గూడా చల్లుకోవాలండి. ఓం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జన్యాం మహాకాల ఓంకార అమరీశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథంచ డాకిన్యం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాసింతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఋషిశంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయంప్రత పఠిన్నర్హ సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినేశతి. ఇదైతే నేను రోజు చెప్పుకుంటా అండి నా పూజలో. ఈరోజైతే మీకు వినిపించినను. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర పరమదనాద మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పాసు పూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. వశిష్ఠకుంభోద్భవగౌతమాది మునీంద్రదేవార్చితశేఖరాయ చంద్రార్కవైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ గంగాధరాహర నమః శివాయ. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాదం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే గలేరుండమాలం తనో సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్పహారం సురేశం పరబ్రహ్మ బ్రహ్మాది నిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదాంబోజనం రాయ కామం దదానం బలీవర్ధయానాం సురానాం ప్రదానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజంతహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యప్రభాతే నరశూలపానే పటే స్తోత్రరత్నం త్రిహ ప్రాప్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కలత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. నేను ఇంకా ఈ 3 స్తోత్రాలైతే మామూలు రోజులలో కూడా చదువుకుంటా అండి. ఇంకా నాకు ఇవి నోటికి వచ్చేసాయి. ముందుగా మనం గణపతికి పూజించుకొని ఇంకా శివయ్యకి కూడా షోడశోపచార పూజ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పే నామాలను మీరు శ్వేత అక్షతలతోనైతే పూజించవచ్చు, లేకపోతే మీరు బిల్వదళాలు ఉంటే బిల్వదళాలతోనైనా పూజించవచ్చండి. ఓం నిధనపతే నమః, ఓం ఉహుద్వాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం భవాయ నమః, శర్వాయ నమః, ఓం శివాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం పరమాయ నమః. ఇట్లా చదువుకున్నాక శివ అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలండి. ఇంకా అక్షితలతోనైనా చేసుకోవచ్చు, బిల్వ పత్రాలతోనైనా చేసుకోవచ్చు, పువ్వులతోనైనా చేసుకోవచ్చు అండి. ఇంకా మనం ధూపం కూడా చూపించేసేయాలి. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఇప్పుడు మనం నైవేద్యానికైతే మనం తయారు చేసుకున్న గోధుమ రవ్వ ప్రసాదము, ఇంకా కొబ్బరికాయ, అట్టి పండ్లు అయితే పెట్టుకోవాలండి. ఇంకా నేనైతే ఇవి పెట్టుకున్నాను. చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ దమ్మిల్లకాయ చ జటాధరాయ నమః శివాయ చ నమః శివాయ. ఇంకా మనం నైవేద్యం అయితే చూపించుకొని ఇంకా వ్రత కథలు అయితే ఉంటాయండి పుస్తకంలో. ఒక 5 వ్రత కథలు అయితే తప్పకుండా చదవాలి. ఇంకా హారతి ఇచ్చేసుకొని వ్రత కథలు చదువుకోవాలి. అక్షంతలు చేతిలో పట్టుకోవాలి. చేతిలో పట్టుకొని 5 కథలు పూర్తి చేసుకున్నాక ఆ అక్షతలు ఉంటాయి కదా, అవి మన నెత్తి మీద వేసుకోవాలి. నేను అసలు అనుకోలేదండి నేను ఈ పూజ చేసుకుంటా అని. అసలు ఆ శివయ్య అనుగ్రహం వల్ల నేను చేసుకుంటున్నాను ఈ పూజ. ఇంకా మనకు ఆ పుస్తకంలో అయితే అన్నీ క్లియర్గా ఉంటాయండి. మనకి అసలు ఎక్కడ కూడా మనం డౌట్ పడే అవసరమే లేదు. అన్నీ ఇంకా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంటాయి. అన్నీ దాంట్లో చూసుకుంటూ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా అగ్యం అయితే ఇట్లా ఇవ్వాలండి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుంటాం కదా, ఆ గిన్నెలకి మన చేతిలో నీళ్ళు తీసుకొని ఈ గిన్నెలకు వదిలిపెట్టాలి. ఇంకా 8 అగ్యాలు ఉంటాయండి, అవి కూడా మన పుస్తకంలో ఉంటాయి. మొదటి 3 అగ్యాలు అయితే శివునికి, ఇంకా 4వది అయితే పార్వతీదేవికి, 5వది గణపతికి, 6వది కుమారస్వామికి, 7వది నందికి, 8వది అయితే చండీశ్వరుడికి అండి. మనం ఇలా అగ్యాలు ఇచ్చుకున్న నీళ్ళు అయితే ఎంబడే అయితే పారబోయేద్దండి. ఇంకా మరుసటి రోజు అయితే మనం ఏ చెట్టు మొదల్లోనైతే పోసేయాలి. ఇంకంతేనండి. మనం అగ్యాలు ఇచ్చుకున్నాక హారతి ఇచ్చుకోవాలి.
ఇంకా హారతి ఇచ్చుకున్నాక సాష్టాంగ నమస్కారం అయితే చేసుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు దేవుణ్ణి అయితే కదిపియొద్దండి. నేనైతే మార్నింగ్ చేసుకున్నా కదా, ఇంకా ఈవినింగ్ వరకు అట్లనే ఉంచేసుకొని మళ్ళీ ఇవన్నీ తీసేసి ఇంకా వేరే నైవేద్యం అయితే పెట్టుకొని ఇంకా మరుసటి రోజు కదుపుతా అండి నేను దేవుణ్ణి. ఇంకా అదే రోజైతే నేను కదపను, కంపల్సరీ ఉంచుకుంటా నేను ఒక రోజు. ఇంకా మీ అందరూ ఆ శివయ్య దయ వల్ల ఈ పూజ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు తెలుస్తుందండి, ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా.